పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అట్లాగే చాలా స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు. చిరంజీవి గారి గురించి స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆయన, రామ్ గోపాల్ వర్మ. రకరకాల రోజుకి 50 డజన్ టాబ్లెట్లు అందుకే అయితేనే సార్ నాకు. సార్ ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు మీరు? ఇట్స్ నన్ మై బిజినెస్ అండి. ఎందుకంటే ఆయన ఇష్టం ఆయన చేసుకుంటారు. అంటే ఆయన అభిమాని అని చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. నేను అభిమాని అని తెలుసు, ఆయన కూడా తెలుసు. అయితే శ్రీకాంత్కి చిరంజీవి గారు అన్నయ్య గారు ఇష్టం కాబట్టి నేను మాట్లాడదాని ఆయన ఇష్టం మాట్లాడుకుంటారు. మరి మీరు ఎందుకు విరుద్ధంగా పోలేదు? నాకు ఆ టైం వచ్చిందంటే బుల్లోది ఎక్కిచ్చేస్తా. చిరంజీవి గారితో ఏంటి మీ అటాచ్మెంట్? వద్దండి బాబు. చిరంజీవి గారికి ఏముంది నథింగ్. ఆయన ఎప్పుడు 84లో ఆయన సినిమా చూశాను, చిన్న పిల్లగాడిని, 12 years ఖైదీ. అప్పటి నుంచి ఫిదా. 49th బర్త్డేకి పోయి కలిసి ఆయన. సో ఐ రిసీవ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్. ఐ హగ్డ్ మై హీరో, ఐ హగ్డ్ మై, ఆయన కాలు పట్టుకున్నాను, హీ హగ్డ్ మీ. 50 నిమిషాలు మాట్లాడారు అలాంటి వాడితో. అండ్ నేను ఫస్ట్ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ ఉండరన్న. స్క్రీన్లోనే చూసింది కదా సార్, రియల్ లైఫ్లో చూడలే కదా. యువర్ శ్రీకాంత్ అయ్యంగార్. సార్ మై నేమ్ ఇస్ కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగార్. బట్ అయ్యంగార్ ద కాస్ట్ థింగ్, కులం థింగ్ నాకు నచ్చదండి. అందుకే ఇప్పుడు ఐఎమ్ కాలింగ్ మై సెల్ఫ్ శ్రీకాంత్. కులంలో చెడబుట్ల అది దరిద్రపు కులం. కులం అంటేనే దరిద్రం. ఏ కులం మంచి కులం చెప్పండి? అన్ని కులాలు దరిద్రపు కులమే దరిద్రం. మనిషి సృష్టించాడు సార్ 2 విషయాలు, 2 దరిద్రాలు. ఒకటి దేవుడు, అది దరిద్రం. 2 కులం, అది ఇంకా పెద్ద దరిద్రం. సో హౌ కెన్ ఐ టెల్ యూ, ప్లీజ్ టెల్ మీ దిస్ సార్, మీరు నాకన్నా తక్కువ, మీ దేవుడు నా దేవుడు కన్నా తక్కువ. ఇదే కదా కులము మతము? ఎగ్జాక్ట్లీ రైట్, ఎగ్జాక్ట్లీ రైట్. మరి దరిద్రం కాదా? ఒక వ్యక్తికి చెప్తున్నారు మీరు నువ్వు నా కన్నా తక్కువ అని, అది దరిద్రం కదా? నీ దేవుడు నా దేవుడు కన్నా తక్కువ. సో మొదటి నుంచి ఉన్నాయి ఈ భావాలు. అనుకోవాలా దీన్ని రేషనలిజం? మీరేమైనా అనుకోండి సార్, ద క్లోజెస్ట్. చిన్నప్పటి నుంచి కూడా ఇదే ఆలోచన విధానం. నాకు క్వశ్చన్స్ ఉండేది, ఎందుకు నాన్న అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీక్రెట్ ప్లేస్ కి చెప్పులు వేసుకొని పోతా ఉంటే, చెప్పులు వేసుకొని వస్తా అంటే, ఏ అన్న దేవుడు ఇన్సల్ట్ కాడు అన్నాడు. చెప్పులు వేసుకొని దేవుడు ఇన్సల్ట్ అయిపోతాడు, అంత వీకా మీ దేవుడు? అర్థం కాదు నాకు. మీకు తెలుసా అండి సార్, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు జూనియర్ ఆర్టిస్ట్. అదేంటి అంతే. అంటే ఎట్లా? ఈ మంత్రి దేవుడా నీ ప్రామిస్ చేసిన శనివారం నాన్ వెజ్ తినా అని, నెక్స్ట్ సాటర్డే టైం మంది దాయిచ్చి దేవుడా సారీ, నెక్స్ట్ 3 Saturdays ఎక్స్టెన్షన్. ఒక పుణ్యస్థలానికి వెళ్ళి డబ్బులు ఇచ్చి, కాకా 1000 రూపాయలు ఇచ్చిన, అది ఇచ్చేయి అంత. సో దేవుడిని రకరకాలుగా వాడేస్తున్నారు. మనిషి కదా సార్, ఎక్స్ప్లాయిటేషన్ అన్ని స్వాహ అని మింగి దుబ్బాలి. అందుకే దశావతారం సినిమాలు అంటారు కదా, దేవుడు లేడని నేను ఎప్పుడు చెప్పాను, ఉంటే బాగుండు కదా అన్న. నేను అట్లా కదా సార్, దేర్ ఈజ్ నో గాడ్ అన్న ఫ్యాక్ట్ నేను నమ్ముతా. లేడు ఉన్నాడు, ఇక అది వదిలేస్తే మీ విశృంఖల జీవితాన్ని గడపడం కోసం ఉన్నటువంటి విశృంఖల అంటే నాకు అర్థం కాదు సార్. విశృంఖల మీన్స్ యువర్ అన్స్క్రూపులస్, నో లిమిట్స్, యువర్ అవుట్ ఆఫ్ ద బోర్డర్ లైఫ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ లైఫ్. ఈవెన్ యూ వాంట్ ఇట్ సార్, యూ డోంట్ చూస్ ఇట్. అంతే, ఎవ్రీబడి వాంట్స్ ఇట్. ఎవరికి నా లైఫ్ లీడ్ చేయడం. క్లారిటీ అంటే వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అని, ఏది కావాలంటే సార్ నేను నాకు ఇష్టం ఉన్నట్టు నేను వాడిని పొడి చేద్దాం అట్లాంటి కాదు సార్. నాకు నచ్చింది అండర్ ద లీగల్ అండ్ సర్టన్ పారామీటర్స్ నేను చేస్తున్నా. అందరికీ కోరిక ఉంది సార్. మన దేశపు జనాభా 140 కోట్లు పాయసం దాగి కాలా, అందరు జనక పాయల బాజేనే. అర్థమైందండి, దుప్పట్లు దడదడ చేసే పుట్టారు. అంటే ఎందుకు? అందరికి ఉంది కోరిక, అది నాకు డే టు డే లైఫ్. బట్ విత్ యువర్ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్, ఈ డిఫరెంట్ ఆలోచనలతోటి, ఈ నాన్ రిలీజియస్, నాన్ సెంటిమెంటల్, నాకు నా మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ, పక్కనోడి మీద ఎక్స్పెక్టేషన్ 0. మై సెంటిమెంట్స్ ఫాలో ఇస్, పొద్దున్న లేచిన తర్వాత లేట్గా లేచావు, ట్రై టు కరెక్ట్ యువర్ సెల్ఫ్, ట్రై టు బీ గుడ్, మంచి చెయ్యి. వెరీ సింపుల్ రియలిస్టిక్ సెంటిమెంట్స్ ఉన్నాయి. ఐఎమ్ వెరీ ఎమోషనల్. ఇట్స్ జస్ట్ దట్ ఎమోషనల్ ఇస్, నా బర్త్డే వచ్చింది మీరేదో నేనేం చేయొచ్చు, వెరీ క్లియర్. దైవభక్తి, పూజలు, పురస్కారాలు అయితే లేవు సార్. నేను చెప్తున్నాను, నా సినిమాకి కొంచెం ఫైనాన్సెస్ అరేంజ్ అవుతున్నాయి. అరేంజ్ అయిన తర్వాత నేను మా టీం మొత్తాన్ని ప్రామిస్ చేశాను, కుంభకోణం వెళ్ళి టెంపుల్స్ విజిట్ చేసి, అక్కడి నుంచి మన వెంకటేశ్వర స్వామి అన్నయ్య గారు ఉంటారు, ఉప్లియప్పన్ కోవిల్ ఉంటుంది, అక్కడి నుంచి వచ్చి
కింద తిరుపతిలో మన అమ్మ వాళ్ళందరూ దర్శనం చేసి మెట్లెక్కి పైకి వెళ్దాం, పెద్ద దర్శనం చేసుకుని వద్దాం. మరి ఎందుకు ఇవన్నీ? మా నాన్నగారు కదా సార్ అది, ఎవరు? మా ఫాదర్. అది మా నాన్నగారు. మీ నాన్నగారు అంటే ఫోటో ఫ్రేమ్ కట్టుకొని దండ వేసుకొని పూజ చేసుకోండి సార్. ఒక నిమిషం సార్, ఇవన్నీ చెప్తారు మళ్ళీ. దానికి ఆన్సర్ ఇవ్వచ్చు కదా నేను. ముందు నన్ను ప్రశ్న వచ్చినవ్వండి. అదే మీరు అసలు దేవుడే లేడు, యారు నెతిస్ట్. నాట్ నెతిస్ట్, దేవుడు లేడు అన్నాను. కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను? కానీ ఆన్సర్ దట్ మీ క్వశ్చన్ అయిపోయి. మా నాన్నగారికి వెంకటేశ్వర స్వామి ఇష్టం. మా నాన్నగారు ఏదన్నా కూడా నాన్న ఇలా జరిగింది ఏమన్నట్టు సర్వం శ్రీకృష్ణ అర్పణం అనేవాడు. ఆ కృష్ణగడ ఎవడు కలవాలి అని చెప్పి ఆ కోపంతో వచ్చాను. యాజ్ అ ట్రిబ్యూట్ టు మై ఫాదర్ ఐఎమ్ డూయింగ్ దిస్. ఐ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. వెదర్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. సపోజింగ్ మ్యాన్ ప్రభుభాయ్ వచ్చి చెప్పారు కదా, కరెక్టే కదా, నువ్వు ఏంది ఇట్స్ కైండ్ ఆఫ్ హిపోక్రటికల్ అనిపిస్తే వెళ్ళను. సర్చింగ్ ఫర్ క్లారిటీ సార్. ఐఎమ్ నాట్ ఆల్ నోయింగ్, నాకు అన్నీ తెలుసు అన్నట్లా. నాకు ఇది అనిపించింది చెప్పా. బట్ బై డూయింగ్ దిస్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇల్లీగల్. ఐఎమ్ నాట్ డూయింగ్ సంథింగ్ యాంటీ సోషల్. అది ఓకే. ఓన్లీ థింగ్ ఆలోచన విధానం అనేటువంటి దాంట్లో ఒక ఇది ఉండాలి కదా. దేవుడు లేడని అన్నప్పుడు మళ్ళీ అవును సార్ తిరుపతి వెళ్తాను, మెట్లు ఎక్కుతాను, ఇవన్నీ ఏంటి అని అనిపిస్తుంది అన్న. వెళ్తాను అని చెప్పరా. ఐ వాంట్ టు డూ ఆల్ దిస్. నాకు చెయ్యాలని ఉంది. మీరు ఎవరు నాకు చెప్పడానికి కదా రైట్ రాంగ్ అని. రైట్ రాంగ్ అని చెప్పట్లేదు. నో ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ సార్. ఇట్ ఈస్ కాంట్రడిక్టింగ్ విత్ యువర్ ప్రీవియస్ స్టేట్మెంట్. That is what I'm trying to say. I have never contradicted. I am not a hypocrite. My point is, I feel like doing these. I want to do these, but under the circumstances, I am trying to arrive at a greater clarity. అంటే ఇది కూడా మీరు ఏం చెప్పారు, రేపు నా సినిమా అంతా అయిపోతే, సినిమా ఫినిష్ అయిపోతే, ఇఫ్ ఎవ్రీథింగ్ గెట్ సాల్వ్డ్ దెన్ ఐ విల్ గో లైక్ దిస్ అని చెప్పారు. No, I did not say. ఫైనాన్సెస్ ఎట్లయితే మా టీమ్ కి నేను చెప్పాను. బికాస్ దే హెడ్డల్ దాటితే అని. మీరు ఏమన్నారంటే, లేదు సార్ మీకు ఒక విషయం చెప్పనా, ఇలా చేసుకోండి సార్. మా హీరోయిన్ వచ్చేసి కట్టింది తాడు. ఎందుకు సార్ అంటే, లేదు సార్ నా కోసం కట్టుకోండి సార్ తాడు. నీ కోసం కాదు, మరి సినిమా ప్రాజెక్ట్ కోసం. ఓకే, మీరు నమ్ముతారంటే నమ్మను. ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ వేరింగ్ అ థ్రెడ్. ఆ థ్రెడ్ తెంపేస్తే నేను గొప్ప అని కాదు, థ్రెడ్ వేసుకుంటే నేను తక్కువ అని కాదు. ఐఎమ్ నాట్ ఇన్సెక్యూర్ బై దీస్ పారామీటర్స్. వీళ్ళు ఏమన్నారు అంటే, అందరు కలిసి వెళ్దాం సార్ దొబ్బుతా ఉంటే అట్లా కాదురా, మీకు తెలియదు. మా నాన్నగారు చెప్పారు, కుంభకోణం మదురై అక్కడి నుంచి తీసుకెళ్తారా నేను అన్న. అందుకు మా వాళ్ళే ఉన్నారు, మీరు అవునా. ఇప్పుడు మీరు అడిగారు కదా, యూ ఓన్లీ సెడ్ శ్రీకాంత్ దట్ యూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, వై యూ డూయింగ్ ఆల్ దట్ అని. దెన్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ ఆల్ దోస్ bastards who believe in God, who go to a temple or go to a mosque and bribe the God that they believe in. So they are no judges of a man who says there is no God. ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉంది సార్. తిరుమలకి వెళ్ళి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ పవర్, దే పే మనీ ఫర్ ద విజువల్ ఆఫ్ గాడ్. ద రూల్ బై మన సంస్కృతిలో ఉన్న రూల్ ఏంటి, నడుచుకుంటూ పైకి వెళ్ళి ఏమంటారు సార్, ధర్మ దర్శనం చేసుకొని రావాలంటారు. స్పెషల్ దర్శనం, బ్రేక్ దర్శనం, ఈ దర్శనం, ఆ దర్శనం, షార్ట్ దర్శనం, డబ్బులు. మరి అది తప్పు కదా, దేవుడు కొనట్లా. ఫర్ మీ ఇఫ్ కరుణాకర్ అన్నాడు, అన్న ఇలా వెళ్ళొద్దాం ఒకసారి, రావచ్చు కదా. యా, మీరు గుడి లోపల రావద్దు. ఎందుకు రావద్దు? దేవుడు లేడు. దేవుడు లేడు, ఇక లేడని చెప్తున్నా అంటున్నా. అయ్యంగారు, శ్రీకాంత్ అయ్యంగారు ఒక బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టారు కదా మీరు. సార్ బ్రాహ్మణ్ కాదు సార్, యాక్చువల్లీ చెప్పాలంటే ఇఫ్ పీపుల్ కాల్ మీ ఏ బ్రాహ్మణ్, అయ్యంగార్ కాదు, ఇన్సల్ట్ సార్. బ్రాహ్మణ్ కన్నా చాలా పుడింగి అయ్యంగారు అంటే, చాలా పెద్ద పుడింగి, మరో జన్మ లేని కాస్ట్ అది. నమ్మంటారా? మరి అంత అదిలో పుట్టినప్పుడు అంత పుట్టే నేను కావాలని పుట్టానండి, పుట్టా. ఇంకోటి అది నిజంగా ఉందా సార్? అంత నాన్ సెన్స్ అది. సార్ మీరు ఎలా పుట్టాడు కాదు అంటే, చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లైన్ లో పెంచుంటారు కదా నాన్నగారు. బట్ టోటల్ గా అంత కన్జర్వేటివ్ డిసిప్లిన్. మా నాన్నగారు ఏంటంటే, ఆస్క్ క్వశ్చన్స్, ప్రశ్నలు అడుగు, జవాబులు నాకు తెలిసి నేను చెప్తా, మిగతావి నువ్వు వెతుక్కోవాలి. నేను అడిగాను, నాన్న ఎందుకు నాన్ వెజ్ తినొద్దు అంటే, ఐ డోంట్ నో అన్నారు. మా తాతగారిని అడిగాను, యాక్చువల్లీ మీ నాన్న చెప్పింది కరెక్ట్ రా, ఈవెన్ ఐ డోంట్ నో అన్నారు. మా అమ్మగారిని అడుగుతారు, మహాపాపం, లెంపలు వేసుకోవాలంటారు. లెంపలు వేసుకోవడం ఏంటి, నాన్ సెన్స్. వై షుడ్ ఐ నాట్ ఈట్ మీట్? మీకు కూడా తెలియదండి, ఎవరికి తెలియదు. మూఢనమ్మకాలని ఇంకో మీ ఇష్టం అండి, మీరు తింటే తినండి, తినకపోతే తినండి. చక్కగా అన్ని సకల జీవరాశులు తింటారా? ఐ డోంట్ లైక్ ఫ్యూ, అంటే బొద్దింకలు గిదింకలు అవన్నీ. పాయ ఈజ్ యువర్ ఫేవరెట్? బాగా చేస్తాం. కుక్ ఈవెన్ నాన్ వెజ్ అంటే అనేది సకల జీవరాశులు అంటే అట్లా కాదు. ఇంకోటి అండి, జీవరాశులు అంటే చెట్టు జీవమా లేదా? మరి దాని తింటే నాన్ వెజ్ ఎందుకు కాదు? అలా కాదు, అది బ్లడ్ బయటికి డింగ్ డాంగ్.
అంతా మిగతా అంతా నాన్ వెజ్ ఈటింగ్ నేను చెప్పలేదు సార్, అది ఫ్యాక్ట్ అది. ఓకే. నేను ఏదో రిలీజియస్ బుక్స్ అన్ని తిరగేసి నేను అట్లాగా, అవన్నీ ఫ్యాక్ట్స్, మీరు ఒప్పుకోరు. క్షత్రియులు ఏం తింటారు సార్? బ్రోకోలియా? నిజంగా చెప్పండి. స్త్రీలు అంతా నాన్ వెజ్ కదా తింటారు. ది డ్రింక్స్ సార్. ఇప్పుడు మీకు చెప్తాను, ఏకపత్ని వ్రతాన్ని ఎవరినైతే అంటున్నారు, ఐఎమ్ నాట్ పికింగ్ గాడ్ నేమ్స్, ఐఎమ్ నాట్ గోయింగ్ అగేన్స్ట్ ఆఫ్ ఫార్ అట్ దట్ టైమ్ బికాస్ ఆఫ్ వార్స్, యుద్ధాలు ఎక్కువ జరిగేవి కాబట్టి ద నంబర్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ విడోస్ వర్ వెరీ హై. సో ఇట్ బికేమ్ మ్యాండేటరీ ఫార్ kings to marry more people. At the same time, they had the luxury. Even in those times, one man said no. I look up to that man. But the version of that Jarigina Gatna, sir, Ramayana is not a myth. I know it's a fact. It has happened. It's just that I don't treat that man as God. I treat him as one of the greatest men ever. రాముడు. Yeah, one of the greatest men ever. Only thing is, I don't follow the version that most of them follow. ఓకే. I follow the version where I believe that Sitamatali Talli was Ravana's daughter, in a way. So, Ravana was one of the greatest men I've known. So you might be having your own versions. And I don't have my own version, sir. There is your own outlook. Your own outlook. no, sir. towards No, this. sir. Historically, there are books which state facts. I'll ask you a question, sir. Dasarathudiకి ఎంతమంది పిల్లలు, sir? 3 wives కదా, కౌసల్య, కేకేయి, సుమిత్ర కదా. ఎంతమంది పిల్లలు ఆయనకి? దశరథుడి పిల్లలు 4. This is called factual wrong. 5 sir. Who is the 5th one? First daughter, ఆమె పేరు శాంత. అది కూడా తెలియకుండా పెరిగి. రాముడికి అక్క. These are facts, sir. Shanta was the first daughter. అసలు ఎక్కడ ఏ ప్రస్తావన లేదు, ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు అంటే ఇంకోటి సార్, ఎంతమంది చదువుకున్నారు సార్ రామాయణం? ఫ్రాంక్లీ, బుక్ ఇంగ్లీష్ వర్జన్ కాదు, తెలుగు వెర్షన్. తెలుగు వర్జన్ కాదు. ఇట్ వాజ్ రిటన్ ఇన్ విచ్ లాంగ్వేజ్? దేవనాగరి. ఎంతమంది చదువుకున్నారు? యూ యాక్చువల్లీ రీడ్, ఇట్స్ ఆల్ రిటన్. ఒక్క బుక్ చదవడం కాదు సార్, దే మెనీ వర్జన్స్. అన్నీ చదువుకుంటే తెలుస్తుంది. అండ్ ఎప్పుడు ఏది వన్ సైడెడ్ ఉండకూడదండి. ఓ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ విమెన్. మెన్ డోంట్ డిజర్వ్ రెస్పెక్ట్. బస్సులో కూడా రాసి ఉంటుంది, ఆడవారికి కేటాయించిన సీట్లో వారిని కూర్చొని మన సంస్కారం అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో గొడవ జరిగిందని, నాకు ఒక అమ్మాయి నన్ను కొట్టింది అనుకోండి, ఈజ్ ఇట్ ఇల్లీగల్? ఎస్ అండ్ నో? ఇల్లీగల్, 100%. ఎస్. నేను అమ్మాయిని కొట్టాను, ఈజ్ ఇట్ ఇల్లీగల్? ఎస్, ఇల్లీగల్. విల్ ఇట్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ? నో. That means we are not equals.